Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about VR Siddhartha Engineering College that has been converted into Siddhartha University. So, VR Siddhartha Engineering College Siddhartha University కింద మారిందండి. ఈ సంవత్సరం నుంచి అడ్మిషన్స్ అన్ని కూడా సిద్ధార్థ యూనివర్సిటీలోకే జరుగుతాయి. సో అడ్మిషన్స్ కూడా ఓపెన్ అయినాయండి. సో అడ్మిషన్ వివరాలు, ఫీ స్ట్రక్చరు, స్కాలర్షిప్స్, ప్లేస్మెంట్స్ లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఉన్నాయి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ would get benefited. So ఇకన కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ ఎవరికన్నా కనుక కావాలనంటే సో డివిఎస్కే లెక్చర్స్ అని ఆండ్రాయిడ్ యాప్ ఉంటుందండి, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో డౌన్లోడ్ చేసుకుంటే మీకు టోటల్ 7 కోర్సెస్ ఉంటాయండి. సో యూ కెన్ రిజిస్టర్ ఇంటూ వన్ ఆఫ్ ద కోర్సెస్. దెన్ మీకు ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేకపోతే లైవ్ సెషన్స్ ప్రతి కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేస్తాను, వాటి ద్వారా కానివ్వండి మీకు మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు బెస్ట్ ఏది అనేది సజెస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో దానికోసం మీ యొక్క అన్ని ర్యాంక్స్ కూడా డేటా మెయింటైన్ చేస్తూ కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ మేక్ యూస్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ వివరాల్లోకి కానీ వెళ్ళామంటే సో విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి తెలియని వాళ్ళు తెలుగు స్టేట్స్లో ఎవరు ఉండరండి. ఎందుకంటే 2 తెలుగు స్టేట్స్లో కలిపి ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసిన ఇంజనీరింగ్ కాలేజీ ప్రైవేట్ సెక్టర్లో ఇదేనండి. సో 1977లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈవెన్ సిబిఐటి కూడా 1979లో ఎస్టాబ్లిష్ చేశారు. అంటే దీని తర్వాత 2 ఏళ్లకి ఎస్టాబ్లిష్ చేశారనమాట. అదేవిధంగా ఎన్బికేఆర్ అని విద్యానగర్ నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉంటుంది, అది కూడా 1979లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా వాసవి, మాతృశ్రీ ఇవన్నీ కూడా వాటి తర్వాత పెట్టినవే. అదేవిధంగా ఏపీలో ఫస్ట్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ అండి, ఇది 2006లో ఎస్టాబ్లిష్ అయింది అటానమస్ ఇన్స్టిట్యూషన్గా. తర్వాత 2028 వరకు దాన్ని ఎక్స్టెండ్ కూడా చేశారు, ఒక 10 years. సో ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో ఇది మనము ఆల్రెడీ దీని మీద చాలా వీడియోస్లో అయితే మనం డిస్కస్ చేస్తున్నాము. ఇది టాప్ 2 ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకటి కింద తీసుకోవచ్చు ఏపీ వరకు తీసుకుంటే. సో ఇది ఇప్పుడు యూనివర్సిటీ కింద కన్వర్ట్ అయిందండి. సో ఆ వివరాలన్నీ మనం ఇప్పుడు చూద్దాము. సో 2024-25 అకాడమిక్ ఇయర్ నుంచి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ డీమ్డ్ యూనివర్సిటీ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండి. సో ఇప్పటి నుంచి దీని పేరు సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఎలా అయితే మణిపాల్లో మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని అంటారో పేరు, అదే రకంగా ఇక్కడ సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని పేరు పెట్టారు. సో అందరికి అర్థమయ్యే విధంగా సిద్ధార్థ యూనివర్సిటీ అని అన్నాను, బట్ యాక్చువల్ పేరు అయితే సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండి ఇక నుంచి. సో లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ వరకు కనుక తీసుకున్నామంటే సో ఇది ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ప్లేస్మెంట్స్ అండి, ఎందుకంటే ఇంకా యూనివర్సిటీ కింద అవ్వలేదు. ఈ ఇయర్ నుంచి అది యూనివర్సిటీ కింద మారబోతుంది. సో ఇంజనీరింగ్ కాలేజ్కి యూనివర్సిటీకి ప్లేస్మెంట్స్లో కొంచెం వేరియేషన్ ఉంటుంది, స్ట్రెంగ్త్లో వేరియేషన్ ఉంటుంది. సో యావరేజ్ ప్యాకేజ్ కానివ్వండి, హైయెస్ట్ ప్యాకేజ్ కానివ్వండి, అవన్నీ కూడా కొంచెం వేరియేషన్స్ ఉంటాయి, అవి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాము. సో ఈ ఇంజనీరింగ్ కాలేజ్ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ 2023 అవుట్ గోయింగ్ బ్యాచ్కి కనుక తీసుకున్నామంటే సో హైయెస్ట్ ప్యాకేజ్ 46 lakhs అండి, అబౌవ్ 10 lakhs 57 ఆఫర్స్ ఉన్నాయి, అబౌవ్ 7 lakhs 201 ఆఫర్స్ ఉన్నాయి, అబౌవ్ 5 lakhs అయితే 446 ఆఫర్స్ ఉన్నాయండి. సో ఇవన్నీ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ ఆఫ్ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ద అవుట్ గోయింగ్ బ్యాచ్ ఆఫ్ 2023. సో ఇక్కడ యూనివర్సిటీగా మారిన తర్వాత ఈ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్గా ప్రీవియస్ ఇయర్ కూడా ఇవే బ్రాంచెస్ ఉన్నాయండి, అవి కంటిన్యూ చేస్తున్నారు. సో అండర్ గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ ఏఐఎంఎల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, అదేవిధంగా మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్స్ దట్ దే ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ యాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీగా మారినా కూడా ప్రస్తుతానికైతే ఇవి కంటిన్యూ చేస్తున్నారండి. నెక్స్ట్ ఇయర్ ఏమైనా కొత్త బ్రాంచెస్ అవి పెట్టే అవకాశం ఉంది. సో ఇప్పుడైతే పాత బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో అవే కంటిన్యూ అవబోతున్నాయండి యూనివర్సిటీలో. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే 17 years కంప్లీట్ అవ్వాలండి 31st December 2024 లోపల. అదేవిధంగా అడ్మిషన్ అనేది వీళ్ళు ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు, సిద్ధార్థ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి, SEEE అంటారు. సో ఆ SEEE 2024 మీరు కానీ అటెంప్ట్ చేశారంటే దాని ద్వారా అడ్మిషన్ పొందొచ్చు. అదే కాకుండా తెలంగాణ స్టేట్ ఎంసెట్ కానివ్వండి, ఏపీ ఎంసెట్ కానివ్వండి, జేఈ మెయిన్స్ కానివ్వండి, లేకపోతే జేఈ అడ్వాన్స్డ్ కానివ్వండి, అదేవిధంగా
ఇంటర్మీడియట్ ఆర్ +2లో 60% మార్క్స్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అండి టు టేక్ అడ్మిషన్. సో ఇక్కడ ఫీ స్ట్రక్చర్కి కానీ వచ్చామనంటే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో కేటగిరీ ఏ అని కేటగిరీ బి అని 2 రకాల అడ్మిషన్స్ అండి. సో కేటగిరీ ఏ అని అంటే మీరు ఆ ఎగ్జామ్స్ ఏదో ఒకటి SEEE వీళ్ళు పెట్టే ఎంట్రన్స్ ఎగ్జామ్ కానివ్వండి, లేకపోతే ఎంసెట్ కానివ్వండి, అదేవిధంగా JEE మెయిన్స్ కానివ్వండి, JEE అడ్వాన్స్డ్ కానివ్వండి, అట్లా ఏదైనా ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్ అయితే పొందొచ్చండి. దానికి అడ్మిషన్ ఫీ 10,000 అండి. సో CSE రిలేటెడ్ బ్రాంచెస్కి మాత్రము ట్యూషన్ ఫీ పర్ ఇయర్ 2,25,000 అండి. సో ఆ బ్రాంచెస్ ఏవేవి ఉన్నాయంటే CSE ఉంది, అదేవిధంగా CSE విత్ స్పెషలైజేషన్ ఇన్ AIML, అదేవిధంగా ప్యూర్ స్పెషలైజేషన్ బ్రాంచ్ AIDS ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో వీటన్నిటికి కూడా 2,25,000 పర్ ఇయర్ అండి. అదే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని తీసుకుంటే 1,50,000 అండి పర్ ఇయర్. అదే మిగతా బ్రాంచెస్ సివిల్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, వీటన్నిటికి కూడా జస్ట్ 80,000 పర్ ఇయర్ అండి. సో అడ్మిషన్ ఫీ మాత్రం ఏ బ్రాంచ్కి అయినా 10,000. ఇవి ఏ కేటగిరీ. అదే కేటగిరీ బి అంటే డైరెక్ట్గా ఇంటర్ మార్క్స్ ద్వారా ఇస్తారు. వీటి ఫీ స్ట్రక్చర్ అయితే ప్రస్తుతానికైతే ఇంకా అనౌన్స్ చేయలేదండి. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. కేటగిరీ ఏ అంటే SEEE అంటే సిద్ధార్థ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానివ్వండి, EAP సెట్ కానివ్వండి, JEE కానివ్వండి, లేకపోతే తెలంగాణ స్టేట్ EAP సెట్ కానివ్వండి, అదేవిధంగా ఈక్వలెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ దాని ద్వారా అడ్మిషన్ కానీ ఇస్తే అది ఈ కేటగిరీ ఏ. వాటి యొక్క ఫీ స్ట్రక్చర్ మనము ఇందాక డిస్కస్ చేసినవండి. స్కాలర్షిప్స్ వివరాలకు కానీ వచ్చామంటే SEEE 2024 స్కోర్ కన్నా 97% కానీ ఎక్కువ వచ్చిందంటే 100% స్కాలర్షిప్ ఉంటుందండి. అదేవిధంగా JEE మెయిన్ 2024లో 97% కన్నా ఎక్కువ ఉన్నా కూడా 100% స్కాలర్షిప్ ఉంటుంది. అదేవిధంగా EAP సెట్ ఏపీ EAP సెట్ కానివ్వండి, లేకపోతే తెలంగాణ స్టేట్ EAP సెట్ కానివ్వండి 1 to 100 ఉన్నా కూడా 100% స్కాలర్షిప్ ఉంటుందండి. అదే 75% స్కాలర్షిప్ రావాలంటే SEEEలో 96 to 97 రావాలండి. అదే JEE మెయిన్ అయితే 95 నుంచి 97 వరకు ఉండాలి. EAP సెట్లో అయితే 101 నుంచి 250 వరకు ఉండాలండి. సో అదేవిధంగా 60% స్కాలర్షిప్ రావాలంటే 94 to 96% ఇన్ SEEE 2024 వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జాము. అదేవిధంగా JEE మెయిన్స్ పర్సంటైల్ ఉండాలి. అదేవిధంగా EAP సెట్లో అయితే 251 నుంచి 1000 వరకు ర్యాంక్ ఉండాలండి. స్కాలర్షిప్ మీరు ఈ విధంగా ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా CSE రిలేటెడ్ బ్రాంచెస్ కండి. అంటే CSE IT, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అండి. సో అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి మీరు 100% స్కాలర్షిప్కి ఏ విధంగా ఉండాలి, 75% స్కాలర్షిప్కి ఏ విధంగా ఉండాలి మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం స్లైట్ వేరియేషన్ అయితే ఈ లోయర్ స్కాలర్షిప్స్ రేంజ్లో అయితే ఉన్నాయండి. సో అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అయితే 50% స్కాలర్షిప్ ఇస్తారండి. SEEEలో 90% కన్నా ఎక్కువ ఉంటే, అదేవిధంగా 90% కన్నా ఎక్కువ ఉన్న JEE మెయిన్లో 50% స్కాలర్షిప్, ఎంసెట్లో అయితే 1 to 25,000 ర్యాంక్ ఉంటే చాలండి. అంటే 50% స్కాలర్షిప్ వస్తుందంటే 80,000 ఫీజు జస్ట్ 40,000కే ఇచ్చేస్తారండి ఈ బ్రాంచెస్లో. మీకు కన్నా ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అంటే 25,000 లోపల ర్యాంక్ ఉంటే ఈ బ్రాంచెస్లో 40,000కి సీట్ అనేది వస్తుంది. ముందుగా సో 30% ఆఫ్ ద టోటల్ సీట్స్ ఇన్ ఈచ్ బ్రాంచ్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ స్కాలర్షిప్స్. అంటే ప్రతి బ్రాంచ్లో కూడా 30% ఆఫ్ ద సీట్స్ స్కాలర్షిప్స్ ద్వారా ఫిల్ చేస్తారండి. సో ఇవన్నీ బ్రాంచ్ వైజ్ స్కాలర్షిప్స్ వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు అనేది. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ తీసుకున్నామంటే ఫిజిక్స్లో 30 క్వశ్చన్స్ అంటే SEEE సిద్ధార్థ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024. సో ఆఫ్లైన్ ఆన్లైన్ 2 రకాలుగా జరుగుతుందండి. మ్యాక్సిమం 100 మార్క్స్. సో ఫిజిక్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, కెమిస్ట్రీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, మ్యాథమెటిక్స్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అండి. 2 hours జరుగుతుంది. సో ఆఫ్లైన్ అయితే ఎవ్రీ సండే జరుగుతుందండి 7/4/2024 నుంచి. అదే ఆన్లైన్లో అయితే మాత్రం April 14th నుంచి స్టార్ట్ చేస్తారండి. సో ఇదండి ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఇది మీకు కానీ నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దట్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్ టు సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.